వాల్మీకి ఆవాసంలో బిగ్ బాస్ ఫేమ్ గంగవ్వ సందడి చేసింది. వాల్మీకి ఆవాసంలో శివభారతి వాల్మీకి ఆవాసం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత కుటు శిక్షణ కేంద్రంలో శనివారం నిర్వహించిన గోరింటాకు వేడుకలో మై విలేజ్ షో టీమ్ సభ్యులు గంగవ్వ, చందు పాల్గొని మహిళలతో కలిసి సందడి చేశారు. ఆషాఢ మాసంలో మహిళలు అత్యంత వైభవంగా జరుపుకునే గోరింటాకు వేడుకల్లో భాగంగా గోరింటాకును చెట్టు నుండి సేకరించి సాంప్రదాయబద్ధమైన పాటలు పాడుతూ ఒకరికొకరు గోరింటాకు పెట్టుకున్నారు. సందర్భంగా గంగవ్వ మాట్లాడుతూ తన ఊర్లో మహిళలందరితో కలిసి ఆషాఢ మాసం ప్రారంభంలోనే గోరింటాకును పెట్టుకున్నామని, ఇది అనాదిగా వస్తున్న సాంప్రదాయాన్ని ప్రతి ఒక్కరూ మన ఆచారాలను పాటించాలని ఆమె సూచించారు. శ్రవంతి ఆనందంతో అతివలు మురిసేరం నీరు పెద్దోళ్ళు వయసులో పెద్దోళ్ళు ఆల్వీకి ఆవాసంలా కుట్టు మిషన్ మంచిగా మిషన్ రాళ్ళు నేర్చుకొని అత్తగారింటికి ఒక మిషన్ కొనిస్తారు. పైసలు పెట్టి వాళ్ళ దగ్గర ఎందుకు నేర్చుకోరు? 5,000 అంటుంది, 10,000 అంటుంది. మంచిగా నేర్చుకోరు, ఎంత ఫ్రీగా ఉన్నది. సార్లు సైతం మంచిగా ఇంత మంచిగా నేర్చుకోండి. మేడాలు చెప్తారు, సార్లు చెప్తారు. చిన్న పిల్లలు, మా పిల్లలు సైతం నేను పంపిస్తా, మీరు అందరు రాండి. అంటే మీ అందరికి చిన్నలకు పిల్లలకు సార్లకు అందరికీ నా యొక్క నమస్కారాలు. మీ గంగవ్వని గోరంటాకి ఏంటంటే గోరంట ఇత్తులు ఉంటాయి, ఇంటిని కూడా పోసుకుంటే పెద్ద చెట్టు అవుతుంది. చెట్లు అయిన వాళ్ళు అవి వెంపి మంచిగా రోకలు కానీ మంచిగా దంచుకొని మీ పిల్లలకి పెట్టుకోవాలి, మీరు పెట్టుకోవాలి. ఇప్పుడు అక్కడ మేడం చెప్పింది అన్ని కెమికల్ మన దుకాణాలు పెట్టి మూడేందుకు అవసరమా? ఇంకా మీకు సాధన అయితే పక్క వాళ్ళు ఇవి తెచ్చుకొని పెట్టుకుంటే అవి పెట్టలేక మీరు నలుగురికి పెట్టండి. ఒక్కొక్క ఫంక్షన్ హాల్లో 5,000 10,000 పెట్టి అది రాను ఇది రాను మొక్కలకి ఎత్తా. ఇవి పెట్టుకుంటే ఎంత మంచి. ఆషాఢ మాసంలో ఆషాఢం వచ్చినాడ మేము దంచి పెట్టుకున్నాం. అప్పటికి ఇప్పటికి మేము పద్ధతి ఉంది. ఈ పద్ధతి మీరు అందరు నేర్చుకుంది. ఇది మంచితనం. కొంత ఇంటికి నడిచిన వాళ్ళు సైతం ఇది పెట్టుకుంటే తలనొప్పి సైతం ఉండదు. మంచిగా చల్లదనం, ఏ దావకాలు పని చేయండి. మీ అందరికీ నమస్కారం. ఆషాఢ మాసం అనగానే చాలామంది అమ్మాయిలకు ఉత్సాహం ఉంటుంది. ఎందుకంటే ఒకవేళ పిల్లలుండి పెళ్ళయి అత్తవారింటికి వెళ్ళిన వాళ్ళు మా అమ్మాయి మళ్ళీ వచ్చి మా ఇంట్లో 4 రోజులు ఉంటుంది, ఇది మాకొక ఆనందమైన పండుగ రోజు. ఈ 4 రోజులు మనకు చాలా ఆనందించాల్సిన రోజులు మాకు ఇవి. ఎందుకంటే ఆ కుటుంబం అంతా కూడా మళ్ళీ ఒకసారి
సంతోషంగా ఒక నెల రోజులైనా అమ్మాయి మళ్ళీ అత్తవారింటికి వెళ్ళే వరకు సంతోషంగా గడుపుతారు. కాబట్టి అదొక మనకు ఒక పండగ వాతావరణం ఉంటుంది మన ఇంట్లో. ప్లస్ ఈ ఆషాఢ మాసంలోనే మనం ఎందుకు గోరింటాకు పెట్టుకుంటామంటే ఆయుర్వేదం ప్రకారము గోరింటాకులో చాలా మంచి గుణం ఉంది. ఈ మన శరీరంలో ఉన్న ఈ వేళ్ళకన్నిటికీ మన నరాలు చిన్న చిన్న నరాలు వెళ్ళి అక్కడ ఉంటాయి అన్నమాట. అవి ఎప్పుడు కూడా వేడెక్కుతూ ఉంటాయి. సో మనం ఈ గోరింటాకు పెట్టుకున్నప్పుడు ఆ నరాలన్నీ కూడా చల్లబడి మన ఒక సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేస్తూ మన మెదడును మన శరీరాన్ని కూడా చల్లబరుస్తాయి అన్నమాట. కాబట్టి మనిషి లోపల శాంతత్వం వస్తుంది, ఆలోచించే శక్తి పెరుగుతుంది. ఎందుకంటే మనం చాలా కోపంగా ఉన్నప్పుడు ఎప్పుడు మన పెద్దవాళ్ళు అంటారు కోపంలో నిర్ణయాలు తీసుకోవద్దు అని. ఎందుకంటారు? తీసుకునే నిర్ణయాలన్నీ కూడా అవి మనకి ఉపయోగకరంగా ఉండవు. కాబట్టి ఈ గోరింటాకుతోని మన మనసు కూడా చల్లబడుతుంది. కాబట్టి మన యొక్క ఆలోచన విధానంలో కూడా చాలా మార్పు వస్తుంది. ఆచారాలతోని మన లోపల ఒక ఐకమత్యం అనేది పెరుగుతుంది. ఏ పండగ కూడా ఏది కూడా మన పెద్దవాళ్ళు నిర్ణయించింది ప్రతి ఒక్క పండగకి అందరం కలవాలి అంటే సమైక్యంగా ఉండాలి, అందరి లోపల ఆదరాభిమానాలు పెరగాలి అనే ఒక ఉద్దేశంతోనే మన పెద్దవాళ్ళు ఇవన్నీ కార్యక్రమాలను మనకి పెట్టారు. కాబట్టి లాస్ట్కి ఒక మాట చెప్తాను. గోరింటాకు మన చేతికి శోభ, గోరింటాకు మన ఇంటికి వెలుగు.